ఇంత దుర్మార్గమైన ఆలోచన ఇవాళ తెలంగాణలో ప్రశ్నించే తత్వాన్ని అణిచివేయడానికో తొక్కిపెట్టడానికో వ్యూహాత్మకంగా కళాకారులను అందరిని కూడా అదేదో పెట్టి వేదిక పెట్టి నెలకిన్ని ఖర్చులకు ఇస్తాం, మీరేం వాడకుర్రా, మీరు రాయకుర్రా అని వాళ్ళని అట్లా కప్పిపెట్టిండు, వాళ్ళ పెన్నుల మీద మన్ను కప్పిపెట్టిండు. రెండో పక్కన యువకులు చైతన్యంతో ఉద్యోగాలు రాకపోతే బట్టలు కూడా తీసి కొడతారని చెప్పి సందుకు బెల్ట్ షాపులు తీసుకొచ్చాడు. మా ఊరికి పోతే మంచినీళ్ళ సీజన్ దొరికితే క్వార్టర్ కావాలన్నా ఆఫ్ కావాలన్నా సార్ అని అడుగుతారు. ఉద్దర కూడా ఇస్తాం సార్ అంటారు. సార్ పట్నం పోయినాక పంప సార్ పైసలు ఉద్ధరిస్తాం అంటారు. మంచినీళ్ళు ఇచ్చేటోడు లేడు కానీ క్వార్టర్ ఆఫ్ ఫుల్ ఇచ్చేటోడు ఉద్ధరించేటోడు సందుకు మోపారు. 10,400 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇవాళ 36,000 కోట్లు అయింది. తెలంగాణ జనాభా పెరిగిందంటే ఏం పెరగలే, 10 లక్షల మంది కూడా పెరగలే. 2014 ఇప్పటికీ సచ్చినోళ్ళకి అంతే పుట్టినోళ్ళకి అంతే అన్నట్టుకుంది అటు ఇటుగా. కానీ ఆదాయం మాత్రం 300% పెరిగింది. అంటే తెలంగాణ సమాజాన్ని ప్రశ్నించే తత్వాన్ని చంపడానికి, పోరాట స్ఫూర్తిని దెబ్బతీయడానికి, ఏ భావాన్ని కూడా ప్రజల మధ్యలో చర్చ జరగకుండా ఉండడానికి ధర్నా చౌకులు మూసేయడమే కాకుండా గ్రామాలల్లో యువకులను తాగుబోతులను తయారు చేసిండు. ఇవాళ రేపు ఊర్లలో పోతే అయితే పిల్లలతో పెద్దోళ్ళన్నా పొద్దుటిపూట ఎందుక చీకటి పడ్డాక చూద్దాం అంటారు కానీ యువకులు మాత్రం 11 గంటలకే భరించలేని పరిస్థితి ఉంది. ఇది బాధతో ఆవేదనతో చెప్తున్నా నేను. ఇది మన సమాజానికి మంచిది కాదు. ప్రతి సమాజానికి ఒక డిఎన్ఏ ఉంటుంది. తెలంగాణ డిఎన్ఏ పోరాట డిఎన్ఏ, తెలంగాణ డిఎన్ఏ పౌరుషం ఉన్న డిఎన్ఏ, తెలంగాణ డిఎన్ఏ స్వేచ్ఛను కోరుకునే డిఎన్ఏ, తెలంగాణ డిఎన్ఏ ప్రపంచానికి స్ఫూర్తినిచ్చి పోరాటాలను నిర్మించే ప్రాంతం ఇది. ఇవాళ దీన్ని కప్పేసి కాలగర్భంలో కలిపేసి తెలంగాణ అంటే తాగుబోతుల అడ్డాగా పోడు భూముల కోసం కొట్లాడిన వాళ్ళు నిన్న ఫారెస్ట్ అధికారులు మనం చూస్తున్నాం. ఆదిలాబాదు అక్కడి నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు ఎంత భయంకరంగా సినిమాలలో చూసినాం. అల్లూరు సీతారామరాజు సినిమాలలో అడవులలో ఆదివాసీల మీద పోలీసులు దౌర్జన్యం చేశారు, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ భద్రతా సిబ్బంది దౌర్జన్యాలు చేశారు, వాళ్ళ మీద పోడు వ్యవసాయం చేసుకోవటం. ఇవాళ అంతకంటే దుర్మార్గంగా ఆడపిల్లల్ని చీరలు ఊడదీసి తున్నుకున్నందుకు, గుడిసేసుకున్నందుకు, సంటి పిల్లలు 2 నెలలు 3 నెలలు ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళని తల్లిని పిల్లని జైలుకు పంపించినట్టే అసలు వీడు మనిషి రూపంలో ఉన్న మానవ మృగమా నాకైతే అర్థమవుతలేదు. ఈ తెలంగాణ రాష్ట్రము ఏ పరిస్థితికి దారితీస్తుంది. నిన్న మొన్న చూస్తే రాహుల్ గాంధీ గారు కూడా నిన్న స్పందించారు. పోడు భూముల విషయంలో ఆదివాసీలకు ఆడపిల్లల తరఫున అండగా నిలబడతాని. మాకు నిజంగా బాధ అవుతుంది. మేము తెలంగాణ ఉన్నప్పుడు మేము ఉన్న పార్టీల నేపథ్యం అటు ఇటుగా ఉన్న తెలంగాణ కోసం నిలబడి కొట్లాను. మా పార్టీలలో మాకు కొన్ని నియమాలు హద్దులు నియంత్రించే పరిస్థితులు ఉన్నా తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే అని చెప్పి మేము ఉన్న వేదికల మీద నుంచి కొట్లాడినాం. గవర్నర్ గారు ప్రసంగంలో తెలంగాణ అనే పదం రానందుకు గవర్నర్ గారిని మాట్లాడనీయకుండా అడ్డుకున్న దాంట్లో మొట్టమొదటి సభల నుంచి సస్పెండ్ చేస్తే నేను నాగం జనార్దన్ రెడ్డి గారు ఫస్ట్ పేర్లు మా ఉన్నాయి, టీఆర్ఎస్లో లేవు. తీయండి చరిత్ర అక్కడ ఉన్నది. మేము ఆ పార్టీలు ఉన్నాయో అడ్డుకున్నాం. తెలంగాణ అనే పదం పలకకపోతే గవర్నర్ గారు ప్రసంగమే మాకు అక్కర్లేదని నరసింహన్ గారు సజీవ సాక్షి, ఇప్పుడు బతికే ఉన్నాడు, తమిళనాడులో ఉన్నాడు. పోయి అడగండి ఆ రోజు శాసనసభలో జరిగిన సంఘటనలు వారి జీవితాంతం గుర్తుంటాయి. ఎందుకంటే బాధితులు వాళ్ళు, ఎదురు తిరిగిన వాళ్ళు మేము కాబట్టి. అట్లాంటి తెలంగాణలో వస్తేనే పోడు భూములు పంచిపెడతా, కుర్చేసుకొని కూర్చుంటా. 2018 2019 నిన్నమన్న కూడా మంత్రివర్గ ఉపసంఘం సత్యవతి సోదరిమణి సత్యవతి రాథోడ్తో కమిటీ చేసినాం. ఇట్లా తీసుకుంటాం అట్లా ఇస్తామని చెప్పినాం. హరితహారం ముసుగులో గతంలో అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం కాంగ్రెస్ పార్టీలో వచ్చిన 5 లక్షల ఎకరాల భూములు కూడా గుంజుకుంటున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు, వాళ్ళు గుడిసేసుకుంటే గుంజుకుంటున్నాడు. కానీ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుముట్టుతా ఆయన సుట్టపోలు వందలాది ఎకరాలు ఆక్రమించుకుంటే, వేలాది ఇప్పుడు 100 దాటిపోయి 1000కు వచ్చారు. వాళ్ళు ఆక్రమించుకుంటే ఎవడు అడుగుతలేడు. ఇవాళ హుజూర్ నగర్లో భూదాన్ భూములను సిమెంట్ ఫ్యాక్టరీ ఆయన ఆక్రమించుకొని నిర్మించుకుంటుంటే 10 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్న పేదోళ్ళు కొట్లాడుతున్నారు. 300 ఎకరాలు భూదాన్ భూమిని ఆక్రమించుకొని ఫ్యాక్టరీలు కట్టుకుంటుండే.
ఏమనలే కట్టుకున్నాడు. ఇప్పుడు 4th ఫేజ్ కట్టుకుంటున్నాను పోయి నోటీస్ ఇచ్చిండంట. సిమెంట్ ఫ్యాక్టరీ 300 ఎకరాలలో నిర్మించుకుంటున్న భూస్వామి నీ బంధువుకు నోటీస్ ఇస్తావు. ఆదిలాబాద్ అడవుల్లో ఒక గుడిసేసుకొని బతకాలనుకున్న వాళ్ళని మాత్రం పోలీసులను పెట్టి విచక్షణ రహితంగా కొట్టించి ఆడపిల్లల చీరలు లాగి రోడ్డు మీద ఈడ్చుకొని పోతున్నావు. ఇందుకోసమైనా ఈ తెలంగాణలో 1200 మంది త్యాగాలు చేసి తీసుకొచ్చుకున్న తెలంగాణ ఇక నిన్ను భరించడం కోసమైనా ఈ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఉన్నది. ఇవాళ పేపర్లు చదివితే కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు ఇన్స్పెక్టర్. గ్రేటర్ హైదరాబాద్లో జరిగిన ప్రతి అరాచకంలో రాధాకిషన్ రావు గారికి తోడుగా ఉండి, ప్రభాకర్ రావు గారికి వెన్నంటి ఉండి, ఎంతోమందిని వాళ్ళు హింసించాలనుకున్న దాంట్లో 100% వీళ్ళకి సహకరించిన ఒక అధికారి నిన్న తుపాకీ పెట్టి రేపులు చేసిందని ఇలా పత్రికలలో వచ్చింది. ఎక్కడెక్కడ ఉన్నోళ్ళనో పట్టుకొచ్చినా అంటారు. ఒక పోలీస్ అధికారి రేపులు చేసి ఫిర్యాదు చేస్తే కూడా రోడ్డు మీద దొరికితే కూడా దాని మీద మాత్రం ప్రభుత్వం తెలుస్తలేదు. ఇంతకుముందు ఒక పోలీస్ అధికారి మిత్రుడు ఫోన్ చేసి చెప్తున్నాడు, సార్ జూబ్లీ హిల్స్లో రాడిసన్ అండ్ పబ్లో డ్రగ్స్ మీద దాడి చేసినప్పుడు ఈ అధికారి చేసిండు. యువరాజు గారికి సంబంధించిన వాళ్ళు చాలా ఆధారాలు పత్రికలకు విడుదల చేయకుండా ఆ రోజు దాచిపెట్టిండు. ఇప్పుడు ఈ కేసులో నన్ను ఇరికిస్తే నేను అవి తీసి నిన్ను ఇరికిస్తాను బెదిరించిండు. ఇప్పుడు మా మీద ఒత్తిడి వస్తున్నాయి సార్, వాడిని ఇడిచిపెట్టాల్సిందే. కేసు తప్పుదోవ పట్టించి ఆ అమ్మాయి మీద తప్పుడు కేసు పెట్టి భర్త బ్లాక్మెయిల్ చేస్తుండని, ఆమె వ్యభిచారం చేస్తుంది, ఆమెను పట్టుకోవడానికి పోతే కేసు పెట్టిండ్రని కేసు ఉల్టా తిప్పమని మాకు ఒత్తిడి వస్తున్నది సార్, మీరైనా ఎక్కడైనా మాట్లాడండి, మా మీద ఒత్తిడి ఏమైనా తగ్గుతామని చెప్పి ఒక ఉన్నతాధికారి ఫోన్ చేసి నాకు చెప్పింది. అంటే అధికారులు హైదరాబాద్ నగరంలో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే, ఆడపిల్లల మీద దాడులు జరుగుతుంటే, సమాజం అంతా కోడై కూస్తుంటే బరి తెగించి తుపాకీ పెట్టి బెదిరించి రేప్ చేసి పోయి రోడ్డు మీద గుద్ది పట్టుబడి ఫిర్యాదు వస్తే 48 గంటలైనా పట్టుకోలేదు, మేము యాడున్నాడో మాకు దొరుకుతలేడు అంటారు. ప్రభుత్వం అనుకుంటే సమస్యన? ఇవాళ కేసులో నుంచి బయటపడడానికి రాడిసన్ బ్లూస్లో దొరికిన డ్రగ్స్కు సంబంధించిన ఆధారాలను అడ్డం పెట్టి యువరాజును బ్లాక్మెయిల్ చేస్తుండే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రము వ్యసన పరులకు, బానిస పరులకు, అవినీతి పరులకు, ఇట్లాంటి వాళ్లకు వేదిక కావడం, ఇదొక స్వర్గధామం కావడం అనేది నిజంగా దురదృష్టకరం. ఇట్లాంటి పరిస్థితులను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వారు పాఠాలు చెప్పి సామాజిక చైతన్యం తీసుకురావాలని ప్రయత్నం చేస్తే అక్రమ కేసులు పెట్టి ప్రొఫెసర్ కాసిం గారిని తీసుకొని పోయి జైల్లో పెట్టి, నల్లమల అడవుల నుంచి, అచ్చంపేట ప్రాంతం నుంచి, అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుంచి చైతన్యంతో చదువుకొని ముందుకు వచ్చి తన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, సామాజిక స్పృహను కలిగించడానికి ప్రయత్నం చేస్తే అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తే ప్రొఫెసర్లను, తెలంగాణ రానంతకాలం విమలక్క మీద ఎన్నడూ దాడి జరగలే ఆఫీస్ మీద. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంబడే విమలక్క ఆఫీస్ మీద దాడి జరిగింది, మూతపడ్డది, అక్రమ కేసులు పెట్టారు. ఆమె పాడిన పాటలే, ఆమె రాసిన కవిత్వమే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినాయి, తెలంగాణ ఉద్యమ పునాదులు పడ్డాయి. కానీ ఇవాళ వాళ్ళను, కవులను కానీ, కళాకారులను కానీ, ప్రొఫెసర్లను కానీ, మేధావులను కానీ కేసీఆర్ గారు సహించే పరిస్థితిలో లేడు. ఎందుకు అంటే ఆయన కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఆయన దోపిడీకి వ్యతిరేకంగా, ఆయన ఆలోచన విధానానికి వ్యతిరేకంగా, ఆయన భావజాలానికి వ్యతిరేకంగా, ఆయన చేస్తున్న తెలంగాణ విధ్వంసాన్ని వ్యతిరేకించాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ నియంత్రించడానికి ఇట్లాంటి అరాచకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇక ఏమాత్రం తెలంగాణ సమాజం చంద్రశేఖరరావు గారిని భరించే పరిస్థితిలో లేదు. నేనైతే ప్రాణం పోయినా సరే, తల దిగి కింద పడ్డా సరే, కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కలిగించే వరకు కొట్లాడాలని ప్రతినబూని ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రొఫెసర్ జయశంకర్ గారు, అన్న యాదగిరి అన్న, ప్రొఫెసర్ కాసిం గారు, ఇక్కడ ఉన్న పెద్దలు, మా రవి, వరంగల్ రవి, మీరందరూ కళాలను, గలాలను విప్పాల్సిన అవసరం ఉంది. తుది దశ తెలంగాణ ఉద్యమం. తొలి దశలో తెలంగాణ అనేది పదాన్ని ప్రపంచానికి వినిపించరు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, కానీ ఆకాంక్షలు నెరవేరలేదు. ఇవాళ తుది దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు దాల్చిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరి మీద ఉంది. మేము పార్ట్ టైం ఉద్యమకారులమే. నేను ఉద్యమకారుని నేను చెప్పుకోను, ఎందుకంటే నేను ఫుల్ టైం పొలిటీషియన్ని, పార్ట్ టైం ఉద్యమకారుని. మీరు ఉద్యమకారులు, మీరు నిస్వార్థంగా చేసేవాళ్ళు, మీరందరూ కూడా మీ కళాలను, మీ గళాలను మళ్ళీ పదును పెట్టాల్సిన సందర్భం వచ్చింది.
మా గద్దరన్నను కూడా మా విమలక్కను కూడా అడుగుతా, గజ్జ కట్టాల్సిందిగా గొంగడి భుజం మీద వేసుకోవాల్సిందిగా మా వాళ్ళందరినీ కూడా నేను పర్సనల్గా కలిసి విజ్ఞప్తి చేస్తా. మనం అందరం కూడా చైతన్యంతో ముందుకెళ్ళాలి. ఇది తెలంగాణ సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రపంచం ముందు తెలంగాణ అంటే ఒక పోరాటానికి ఒక గొప్ప సంకేతంగా ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ అంటే గ్యాంగ్ రేపులకు, తాగుబోతులకు అడ్డాగా తెలంగాణను చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఇది మంచిది కాదు మనకు, మన చైతన్యానికి. కాబట్టి మిత్రులారా, వీరు రాసిన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇటికాల పురుషోత్తం గారు రాసిన పుస్తక ఆవిష్కరణలో మా ఆవేదనను కూడా కొంత పంచుకోవడానికి, ఎందుకంటే మేము మిగతా వేదికల మీద మాట్లాడినప్పుడు మా రాజకీయపరమైన అంశాలు చాలా చర్చకు వస్తాయి. కాబట్టి ఈ వేదిక మీద ఉన్న అంశాలను మాట్లాడుతూ మీ అందరు కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ బాధ్యతను నెరవేరిస్తే తెలంగాణ రాష్ట్రాన్నే సాధించుకున్నాం. నిజాంని ఇడిపించుకున్నాము, తెలంగాణ సాధించుకున్నాం. కేసీఆర్ని అనేటోని వదిలించుకోవడం పెద్ద సమస్య కాదు. మనం అనుకోవడమే తర్వాయి. అనుకుంటే తప్పకుండా ఆ కార్యక్రమంలో మన అందరం కూడా విజయం సాధిస్తాం. కాబట్టి మనస్ఫూర్తిగా ఇటికాల పురుషోత్తం గారికి అభినందనలు తెలియజేస్తూ, మేము ఏమైనా సహకారం అందించాలన్నా, సాయం ఉండాలన్నా, మాట సాయం ఉండాలన్నా నేను మా మదన్న ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. ఏదున్నా, ఏ రాత్రి అయినా అపరాత్రి అయినా ఏదైనా సమస్య వస్తే మా దృష్టికి తీసుకురండి. ప్రజాస్వామ్యం బతకాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి అధికారం కావాలంటే చాలా రాష్ట్రాలలో ఉన్న అధికారాన్ని కూడా విడిచిపెట్టుకుంది. తెలంగాణలో అధికారం అనేది కాంగ్రెస్కు పెద్ద అంశమే కాదు. నినాక మన మహారాష్ట్రలో కూటమిలో పోయింది, అంతకంటే ముందు మధ్యప్రదేశ్లో పోయింది, అంతకంటే ముందు కర్ణాటకలో ఉన్నది పోయింది. రేపు 4 రాష్ట్రాలు రావచ్చు, 4 రాష్ట్రాలు పోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక్కసారి అధికారంలోకి రాకపోతే ఆమె తెలంగాణ ఇచ్చి జీవితకాలం తప్పు చేసిందని ఆంధ్ర వాళ్ళు ఆరోపణ చేయడానికి, ఆ ఆరోపణ నిజమని నమ్మడానికి అవకాశం ఉంటుంది. ఆమె ఉన్నప్పుడు, ఆమె కోరుకున్నప్పుడు ఆమెను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉన్నది. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు అదే అన్నారు, తెలంగాణ ఇస్తే నీ పార్టీ మనుగడలు ఉండదు, వాళ్ళు విశ్వాసంగా ఉండరు అని. ఇవాళ విశ్వాసం మనము మారుపేరు అని తెలంగాణ సమాజం ఇవాళ నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కొట్లాడిండి అన్నోనికి 2 సార్లు ఇచ్చిండ్రు. కానీ 6 దశాబ్దాల ప్రజల యొక్క ఆకాంక్షను సర్వశక్తులు అడ్డం పడ్డా కానీ ఒడ్డేసి పార్లమెంటు తలుపులు మూసి బిల్లును ఆమోదింపజేసి మన ఆకాంక్షను నెరవేర్చిన శ్రీమతి సోనియా గాంధీ గారిని గౌరవించాల్సిన బాధ్యత తెలంగాణ పిల్లలుగా, తెలంగాణ పౌరులుగా మన మీద ఉన్నది. ఇది సామాజిక బాధ్యత. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం నేను ఈ మాట చెప్తలేను సుమా. ఇంకో 10 ఏళ్ళైనా అపోజిషన్లు ఉంటాయి. ఇన్ని 29 రాష్ట్రాలలో ఓ రాష్ట్రంలో వస్తుంటుంది, ఓ రాష్ట్రంలో పోతుంటుంది. గాంధీ కుటుంబానికి ఓ రాష్ట్రం అధికారం అనేది ఏమాత్రము ప్రాధాన్యత కాదు. దేశాన్నే 50 సంవత్సరాలు ఏలిన కుటుంబం ఒక రాష్ట్రంలో అధికారం అనేది వాళ్ళకి పెద్ద సమస్య కాదు. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులను నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే ఆవిడకు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పిండ్రు, తెలంగాణ ఇవ్వద్దు, ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుద్ది, అణచివేయబడతారని మేధావులు చెప్పిండ్రు. ఆంధ్ర వాళ్ళు ఇస్తే నీ పార్టీ పుట్టి మునుగుతుంది, ఈ పార్టీ మనుగడ సాధించదని ఆంధ్ర వాళ్ళు చెప్పారు. ఇవాళ నిజంగానే ఏ దళితులు, గిరిజనులు, ఆదివాసీల కోసం, మైనారిటీల కోసం తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు ఇచ్చారో, నిన్న రాహుల్ గాంధీ గారు అదే చెప్పారు. ఈ ఆదివాసీ బిడ్డల కోసమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం, కానీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ మీద దాడి జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది, ఇది మంచిది కాదు అన్నాడు. ఒక పక్కన అట్లుంటే రెండో పక్కన రాజకీయంగా కూడా ఇవాళ ఆంధ్ర వాళ్ళ ముందల తెలంగాణ ప్రజలు దోషులుగా నిలబడాల్సిన పరిస్థితులు కేసీఆర్ కల్పిస్తున్నాడు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఒక స్పష్టమైన నిర్ణయంతో ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మిత్రులందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.